సీఎం జగన్ పై మండిపడ్డారు వైఎస్ సునీత. వివేకానంద రెడ్డిని చంపిందెవరో కడప జిల్లా ప్రజలకు తెలుసున్న జగన్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. అవినాష్ చిన్న పిల్లోడన్న వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు వైఎస్ సునీత. వివేకానంద రెడ్డి గారు ఒకానొకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ, ద్వేషం, చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు. నిత్యం పులివెందుల ప్రజల కోసం పనిచేసిన మనిషి. అందుకనే నా ఈ ఈర్ష్య. ఈరోజు ప్రసంగం దాదాపు 30 నిమిషాల పైన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు కోర్ట్స్, పోలీసులు, సిబిఐ వ్యవస్థలు అంటే గౌరవం ఉందా లేదా? 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో. మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు, కావాలని పెడతారు కేసు. ఆర్డర్ తెప్పించుకుంటారు. మళ్ళీ మీరే మాట్లాడతారు. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? సిబిఐ అంటే గౌరవం లేదా? సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని, వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు. అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి మీద అని చెప్పి, అంటే నా మొగుడి మీద. మీరు అట్లా అంటే ఆ రోజే మా అమ్మగారు అన్నారు, నా మొగుడైనా సరే విచారణ జరపాల్సిందే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే. ఈ రోజు అంటారు దేవుడికి తెలుసు, కడప ప్రజలకందరికీ తెలుసు ఎవరు చేశారు అని. అంటే మీకు తెలియదా? మీరు చీఫ్ మినిస్టర్గా ఉండి మీకు తెలియదా ఏం జరుగుతుందో రాష్ట్రంలో? మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వచ్చింది. ఆ రోజే మా అమ్మగారు కూడా చెప్పారు, ఇది చేసింది రాజశేఖర రెడ్డి గారు, అంటే మా భర్త అయినా కానీ, ఆయన అన్న అయినా కానీ మీరు శిక్షించాల్సిందే అని.